ఆత్మ బంధువులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ పరమాత్మ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్, మహానువతాల ఖురాన్ మజీద్లో ఇలా సెలవిస్తున్నారు, వాకిముస్ సలా వాతు జకా, అంటే నమాజ్ చదవండి, జకాత్ ఇవ్వండి. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో మనకు నమాజ్ చదవటానికి మరియు జకాత్ ఇవ్వటానికి ఆజ్ఞాపిస్తున్నాడు. ముఖ్యంగా మనము ఇస్లాంలో 5 ఫరజులు ఉన్నాయి. ఫరజ్ అంటే విధి, విధి అంటే తప్పనిసరిగా చేయవలసిన ఆచరణ అన్నమాట. ఆ 5 ఫరజులు ఏంటంటే, కల్మా, 2వ ఫరజు నమాజు, 3వ ఫరజు రోజా, 4వ ఫరజు జకాతు, 5వ ఫరజు హజ్. అయితే ముఖ్యంగా మనము ఈ 3 ఫరజులు ఏదైతే ఉన్నాయో, ఈ కల్మా, నమాజ్, రోజా, ఈ 3 అందరిపైన విధి ఉంది, కానీ ఫరజ్ అయి ఉన్నాయి. కానీ ఈ చివరి 2 జకాతు, హజ్ ఏవైతే ఉన్నాయో ఇవి మాలే నిసాబ్ పైన ఫరజ్ అయి ఉన్నాయి. మాలే నిసాబ్ అంటే ఎవరంటే ధనికులు. ధనికులు ఎవరు అంటే దాని గురించి హదీసులలో ఇలా వస్తుంది, ఎవరి దగ్గర అయితే 7.5 తులాల బంగారం కానీ 52.5 తులాల వెండి కానీ, ఈ 2 ఎవరి దగ్గర రెండిట్లో ఒకటి కానీ ఏదైనా ఉంటే మన దగ్గర, అప్పుడు మనము మాలే నిసాబ్ అవుతాము, అంటే ధనికుల లెక్కలోకి వస్తామన్నమాట. మనం ఎప్పుడైతే అల్లా సుబ్హానహు వ తఆలా దృష్టిలో ధనికుల లెక్కలోకి వస్తున్నామో, మాలే నిసాబ్ అయ్యి ఉన్నామో, తప్పనిసరిగా జకాత్ అనేది మనము ఇవ్వాల్సి ఉంది. ఈ జకాత్ అనేది ఇవ్వకుంటే ఏం నష్టాలు, ఇస్తే ఏం లాభాలు, జకాత్ అసలు ఎవరిపైన ఉంది, ఎవరు ఇవ్వాలి, జకాత్ గురించి కూలంకషంగా పూర్తిగా మనము తెలుసుకుందాము. మాలే నిసాబ్ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ జకాత్ బంగారం మీద ఎంత, వెండి మీద ఎంత. ఇప్పుడు 7.5 తులాల బంగారం ఉంది మన దగ్గర, అది గ్రాముల్లోకి మార్చినట్లయితే 85 గ్రాములు అవుతుంది. అదే వెండి 52.5 తులాల వెండి గ్రాముల్లోకి మారిస్తే 590 గ్రాములు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి జకాత్ అంటే మనకు అర్థం ఏంటి, జకాత్ ఎందుకు ఇవ్వాలా, ప్రాపంచికంగా ఒక ఉదాహరణతో తెలుసుకుందాము. ఉదాహరణకు మనము ధనవంతులుగా అయి ఉన్నాము, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, డబ్బులు ఉన్నాయి. సంవత్సరానికి మనం ఒకసారి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ మన మీద కేసులు వేస్తుంది, లేదంటే మన ఆస్తులు జప్తు చేస్తారు. అట్లాగే ఇస్లాంలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా మన డబ్బు మీద, మన ఆస్తి మీద, మన బంగారం మీద, వెండి మీద, మన వ్యాపారాల మీద అల్లా సుబ్హానహు వ తఆలా జకాత్ తీయాలని ఆజ్ఞాపించాడు. 5 ఫరజులలో 4వ ఫరజ్ అయినటువంటి ఈ జకాతు చాలా ముఖ్యమైన పాత్ర మన జీవితాల మీద వహిస్తుంది. ఇప్పుడు జకాత్ ఇవ్వకపోతే మనకేమవుతుంది అంటే, ఉదాహరణకు మన ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది, మన ఇంట్లో ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, మన ఇంట్లో తగులు అవుతూ ఉంటాయి, మన ఇంట్లో రకరకాల సమస్యలు వస్తున్నాయి, కానీ కారణం మనకు తెలీదు. వ్యాపారాలు వృద్ధి కావటం లేదు, వ్యాపారాలు పైకి రావటం లేదు, ఏం చేసినా మనకు నష్టం వస్తుంది, మనకి అర్థం కావటం లేదు.
అసలు కారణం ఏంటంటే ఎప్పుడైతే రంజాన్ నెల వస్తుందో ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఆస్తి మీద, మన డబ్బు మీద, మన సంపద మీద ఏదైతే సదఖా తీయమని ఆజ్ఞాపించాడో ఆ సదఖా తీయకుండా ఉండటం వల్ల మనకు రకరకమైన అనారోగ్యాలు వస్తున్నాయి. మనం హాస్పిటల్కి వెళ్ళి అవసరం లేని చోట కూడా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మనము హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వస్తున్నాము. దానికి ఇవ్వటానికైనా మనం ఇష్టపడతాం, కానీ పేదలకు ఇవ్వటానికి మనం ఇష్టపడము. అందుకోసం ఆత్మ బంధువులారా, అందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరైతే మాలే నిసాబ్ అంటే 85 గ్రాముల బంగారము లేదా 590 గ్రాముల వెండి ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళు తప్పనిసరిగా జకాత్ అనేది పేదవాళ్లకు పంచిపెట్టాలి. ఉదాహరణకు మన దగ్గర 85 గ్రాముల బంగారం లేదు, 590 గ్రాముల వెండి లేదు, మా దగ్గర 1,00,000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 1,00,000 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ విలువ 1,00,000 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. 590 గ్రాముల వెండిని లెక్క పెడితే మనం ఈరోజు సుమారు 45,000 రూపాయలు అవుతుంది. 45,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలకి తక్కువ ఎక్కువ? తక్కువే కదా. దానికన్నా ఎక్కువే ఉన్నాయి కదా. అల్లాహ్ నబీ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం ఏం చెప్పారు? 52.5 తులాల వెండి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా జకాత్ ఇవ్వాలి. ఇప్పుడు 1,00,000 రూపాయల డబ్బులు ఎక్కువ కదా. అప్పుడు మనము 2.5 రూపాయి లెక్కన మన జకాత్ 1,00,000 రూపాయలకి 2,500 రూపాయలు మనము జకాత్ తీసి అది పేదలకు పంచిపెట్టాలి. అసలు జకాత్ యొక్క రహస్యము, జకాత్ ఎందుకు అవతరించింది, ఎందుకు ఇవ్వవలసి వచ్చింది హుజూర్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం అనేది సూఫీలు చెప్పిన అత్యంత రహస్యము ఏమిటంటే, ఆ రోజుల్లో పేదరికం ఎక్కువగా ఉండేది. పేదరికంగా ఎక్కువ ఉన్నప్పుడు ధనికులు బాగా పండగ అందరు చేసుకుంటున్నారు, పేదవాళ్ళు ఏం చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ పిల్లలు సంతోషంగా గడపలేక, అందరిలో రాలేక బాధపడుతున్న సమయంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఈ జకాత్ అనే ఫరజ్ని అవతరింపజేశారు. అప్పుడు ఎవరైతే ఈ మాలే నిసాబ్ ఉంటారో వాళ్ళ ధనంలో నుంచి కొంత ధనం తీసి ఈ పేదవాళ్ళకి ఎప్పుడైతే పంచిపెట్టారో వాళ్ళందరూ కూడా పండగ సంతోషంగా, రంజాన్ పండగ అందరూ చేసుకొని సంతోషంగా అందరూ పండగ చేసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఈద్ ముబారక్ చెప్పుకునే విధంగా అక్కడ సిచ్యువేషన్ ఏర్పడిందనమాట. అట్లాగా జకాత్ అనేది అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ మానవాళి మీద, మన అందరు ముస్లిమ్స్ మీద అల్లాహ్ సుబ్హానహు తఆలా అవతరింపజేశారు, ఫరజ్ చేశారు దీన్ని. అందుకోసం మనము అందరము జకాత్ అనేది అదా చేయాలి. ఇంకా జకాత్ గురించి కూలంకషంగా చెప్పుకుందాము. ఉదాహరణకు మన దగ్గర 85 గ్రాములు బంగారము లేదు, 1,00,000 రూపాయల డబ్బులు లేవు, 590 గ్రాముల వెండి కూడా లేదు. మన దగ్గర ఒక ప్లాట్ ఉంది, మనము కిరాయి ఇంట్లో ఉంటున్నాము. కిరాయి ఇంట్లో ఉండి ఆ ఒక ప్లాట్ తీసుకొని ఉన్నాము. ఎప్పటికైనా మనము దాంట్లో ఇల్లు కట్టుకోవాలనే ఒక ఉద్దేశం ఉన్నప్పుడు దానికి జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండో విషయము, అది కిరాయి ఇంట్లో ఉంటా మనము ఆ ప్లాట్ తీసుకొని ఆ ప్లాట్ ఎప్పటికైనా మనము అమ్మాలనుకునే ఉద్దేశం ఉంది మనకి, అప్పుడు మళ్ళీ జకాత్ ఫరజ్ అవుతుంది మన మీద. ఎప్పుడైతే ఆ ప్లాటు మొత్తం ఆ రోజుకి ఎంత వాల్యుయేషన్ ఉంటుందో ఆ వాల్యుయేషన్ వేసి దానికి ఎంత జకాత్ వస్తుందో అంత జకాతు మనము పేదలకి పంచిపెట్టాలి. అట్లాగే మన దగ్గర ప్లాట్ లేదు, బంగారం లేదు, వెండి లేదు, డబ్బులు లేవు.
మంచి ఇల్లుంది, ఆ ఇంటి మీద జకాత్ కట్టాలంటే కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఇల్లు ఉంది, ఇంకో కిరాయి ఇల్లు కూడా ఉంది మనకి. అప్పుడు ఆ కిరాయి ఇంటికి సంవత్సరానికి కిరాయి ఎంత వస్తుందో, సంవత్సరానికి ఎంత కిరాయి వస్తుందో ఆ కిరాయి మొత్తాన్ని మనం లెక్కగట్టి మనకు ఆ కిరాయిలో ఎంత మనకి ఖర్చు అవుతుందో ఖర్చు అయిపోయి మిగులు కిరాయి ఏదైతే ఉంటుందో దానికి మనం జకాత్ కట్టాలి. అదేవిధంగా మనకు ఇల్లు లేదు, కిరాయి ఇల్లు లేదు, సొంత ఇల్లు ఉంది, ఏదో పాల వ్యాపారం చేస్తున్నాము, మనకు గేదెలు ఆవులు బర్రెలు అలా ఉన్నాయి, దానికి జకాత్ ఇవ్వాలా అంటే దానికి కూడా జకాత్ ఇవ్వాలి. పొలం పండుతుంది, దానికి జకాత్ ఇవ్వాలా అంటే దానికి కూడా జకాత్ ఇవ్వాలి. ఉదాహరణకు మనం పొలం పండిస్తున్నాము, ఈ సంవత్సరం పండిన ధాన్యం అంతా మనం ఇంట్లో సరిపోతుంది అనుకోండి, అప్పుడు మనం జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం పండిన పంట మనం వాడుకోగా ఇంకా మిగిలి ఉంటే దాని మీద కూడా వెల కట్టి ఆ రోజుకి ఆ ధాన్యం విలువ ఎంత ఉందో అంత విలువ కట్టి ఆ ధాన్యం విలువ మొత్తము 45,000 రూపాయల కంటే ఎక్కువ 46,000 రూపాయలు వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మనం జకాత్ ఇవ్వాలి. అదేవిధంగా మనము గొర్రెలు మేపుతున్నాము, గొర్రెల వ్యాపారం చేస్తున్నాము, దాని మీద కూడా జకాత్ ఉంది. అట్లాగే మనము వ్యాపారం బిజినెస్ చేస్తున్నాము, దాని మీద కూడా జకాత్ ఉంది. 100కి 2.5 రూపాయి జకాత్ తీయాలి, 1000కి 5 రూపాయలు, 10,000కి 250 రూపాయలు, 1,00,000 రూపాయలకి 2,500. ఈ విధంగా మన ఆస్తి, మన డబ్బు, మన సంపద ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలకి మనము జకాత్ కట్టి అది పేదవాళ్ళకి పంచిపెట్టాలి. ఇప్పుడు జకాత్ మనం ఎవరికి ఇవ్వాలి? జకాత్ ఎవరికి ఇవ్వాలంటే జకాత్ మన ఇంట్లో వాళ్ళకి ఇస్తే కుదరదు. అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికంటే మన బంధువుల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, గరీబులు ఉన్నారో వాళ్ళని చూసి ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి ప్రిఫరెన్స్. రెండో ప్రిఫరెన్స్ ఎవరంటే మన చుట్టుపక్కల ఎవరైతే మన ఇళ్ళ మధ్యలో పేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. మూడో ప్రిఫరెన్స్ ఎవరంటే బయట వాళ్ళకి ఇవ్వచ్చు. మన బంధువులు లేరు, మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు బయట వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అన్నమాట. అట్లాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాకిముస్సలా వాతుజకా అని చెప్పి ఖురాన్లో సెలవిస్తున్నారు. నమాజ్ చదవండి, జకాత్ ఇవ్వండి. జకాత్ ఇవ్వటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మన శారీరక రుగ్మతలు పోతాయి, మన ఇంటి మీద ఎటువంటి నరదిష్టి నరఘోష ఉన్నా అది వెళ్ళిపోతుంది, మన సొమ్ము మీద ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇన్ని లాభాలున్న జకాత్ని మనము మాలే నిసాబ్ అయ్యి కూడా ఇవ్వటం లేదు. అవి తీసుకొని పోయి మన హాస్పిటల్ ఎగేయటం కానీ, హఠాత్తుగా మన వ్యాపారంలో నష్టాలు రావటం కానీ, రకరకాలుగా పరేషానీలన్నీ మన మీద వచ్చి పడుతున్నా మనం అర్థం చేసుకోకుండా ఆ పేదలకి వాళ్ళ హక్కు ఏదైతే ఇందో ఆ హక్కు వాళ్ళకి ఇవ్వకుండా మనమే ఉంచుకొని ఆ ఈ కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము. కాబట్టి ఆత్మ బంధువులారా, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ వీడియో అందరికీ పంపించండి. ఈ జకాత్ ఇవ్వమని అందరికీ ప్రోత్సహించి ఈ జకాత్ అందరూ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం ఇచ్చిన జకాత్తో వాళ్ళు కూడా సంతోషంగా పండగ చేసుకుంటారు, వాళ్ళు కూడా మంచి బట్టలు కట్టుకుంటారు. మనలో అందరూ వచ్చి కలిసి, ఇప్పుడు మన ఉదాహరణకి ఈద్గాకి వెళ్ళినప్పుడు ధనికులు పేదలు అని చూసి సఫాలు నిలబడతామండి, నమాజ్కి లేదు కదా. గరీబ్ వచ్చినా అమీర్ వచ్చినా ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ మనం భుజాలు ఆనిచ్చి నమాజ్లో నిలబడతాం కదా. అది ఏకత్వానికి సంకేతము, మనం అందరము ఒకటే అనే మాటకి సంకేతము.
ఇక్కడ జమాతులు, ఈ జమాతు, ఆ జమాతు, సున్నీ జమాతు, తబ్లీగ్ జమాతు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, పేదవాళ్ళు అనేది నమాజ్లో లేదు కదా. కాబట్టి ఈ జకాత్ అనేది పేదవాళ్ళ హక్కు. వాళ్ళ హక్కుకు వాళ్ళకి మనము ఇవ్వాలి. ఎట్లా అయితే గవర్నమెంట్కి మనము ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ మన ఆస్తులన్నీ అలా జప్తు చేస్తుందో, అల్లాహ్ సుబ్హానహు తాలా కూడా మన దగ్గర ఉన్న ఆస్తుపాస్తులన్నీ ఆయన ఇచ్చినవన్నీ మన దగ్గర నుంచి మళ్ళీ లాక్కుంటాడు. ఎందుకంటే పేదలకి మనకి ఇవ్వాల్సినది మనం ఇవ్వకుండా మనమే దాచిపెట్టుకున్నాం కాబట్టి అది ఏ విధంగా మన దగ్గర నుంచి తీసుకోవాలో అల్లాహ్ సుబ్హానహు తాలాకి బాగా తెలుసు. ఆ విధంగా తీసుకుంటాడు. కాబట్టి అంత దూరం మనం వెళ్ళకుండా ముందే మనము మంచి మనసుతో ఈ సదఖా, జకాత్, ఫిత్రా ఇవన్నీ మనం ఈ రంజాన్ నెలలో ఎంత ఇవ్వగలిగితే అంత పేదలకు పంచిపెట్టి మనము ఈ సన్మార్గంలో నడవాలని కోరుకుంటూ, జకాత్ ఇచ్చేవాళ్ళు అందరూ చూసి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందేటట్టు చూడండి. అట్లాగే మన మద్రసాలు, చాలా మద్రసాలు ఉన్నాయి. ఆ మద్రసాలకు కూడా పిల్లలకి సహాయం చేయండి. పిల్లలకి సహాయం చేస్తే ఆ పిల్లలు చదువుకొని అందరూ మన కోసం దువా చేస్తారు. కాబట్టి ఈ జకాత్ అనేది అందరి మీద ఫరజ్ ఉంది. బరిగుడ్లున్నా, మన మేకలున్నా, వ్యవసాయం చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్క దాని మీద ఒక సంవత్సరం పాటు మిగులు ఎంతుందో ఆ సంవత్సరం పాటు మిగులు ఉన్న దాని మీద 2.5% మనము జకాత్ అనేది కట్టి అది మొత్తము పేదలకు అందజేస్తే అల్లాహ్ సుబ్హానహు తాలా మళ్ళీ సంవత్సరం దాకా మన ఆస్తులన్నీ డబల్ చేస్తాడు. ఆయన మన మీద కరుణ వర్షాన్ని ఎల్లవేళలా మన మీద కురిపిస్తూ ఉంటాడు. కాబట్టి మన అందరి మీద ఈ ఎవరైతే మాలే నిసాబ్ ఉన్నారో వాళ్ళందరి మీద ఈ జకాత్ ఫరజ్ ఉంది. కాబట్టి అందరూ ఈ జకాతు తప్పనిసరిగా అదా చేయాలి, పేదలకి పంచిపెట్టాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని ఎవరైతే లైక్ చేస్తారో, ఎక్కువ సార్లు లైక్ చేస్తారో ఈ వీడియో యూట్యూబ్ అందరికీ చూపిస్తుంది ఈ వీడియోని. కాబట్టి ఈ వీడియో అందరూ లైక్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.